బాధితుల కథలు నంబర్స్ కాదు, నిజమైన మనుషులు. ఇప్పటివరకు మనం బిలియన్ల గురించి మాట్లాడుకున్నాం. 32 బిలియన్, 26 బిలియన్, 6 బిలియన్. కాని ఇవన్నీ కేవలం నంబర్స్. ఇప్పుడు మనం చూడాల్సింది ఆ నంబర్స్ వెనుక ఉన్న మనుషులు. FTX కూలిపోయిన తర్వాత లక్షల మంది ఒకే ప్రశ్న అడిగారు, నా డబ్బెక్కడా? కాని సమాధానం ఎవరికీ లేదు. ఒక స్టూడెంట్ చెప్పాడు, నేను నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని క్రిప్టోలో పెట్టాను. ఇప్పుడు చదవడానికి డబ్బు లేదు, ఉద్యోగం లేదు, భవిష్యత్ లేదు. ఒక రిటైర్డ్ ఉద్యోగి, 30 సంవత్సరాలు పనిచేసి పొదుపు చేసుకున్న డబ్బు ఒక్క యాప్లో పెట్టాను. ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. ఒక మిడిల్ క్లాస్ తండ్రి, నా పిల్లల పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బు పోయింది. ఇప్పుడు వాళ్ల కళ్లల్లో చూడలేకపోతున్నాను. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయిన కథలు కాదు. ఇవి కోర్ట్ డాక్యుమెంట్స్లో ఉన్న నిజమైన స్టేట్మెంట్స్. చాలామంది డిప్రెషన్లోకి వెళ్లారు, కొంతమంది ఆత్మహత్య ప్రయత్నించారు, కొంతమంది జీవితంపై నమ్మకం కోల్పోయారు. ఇది డబ్బు నష్టం కాదు, ఇది ఆత్మవిశ్వాసం నష్టం. మనిషి అనుకుంటాడు, నేను తెలివైనవాడిని, నేను జాగ్రత్తగా ఉంటాను. కాని ఒకరోజు అర్థమవుతుంది, నేను కూడా మోసపోయాను. అది చాలా పెద్ద షాక్. ఇంకొక బాధితుడు ఇలా అన్నాడు, FTX కూలిపోయిన రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూశాను, 0. అప్పుడే నా హృదయం కూడా ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, బాధితులు గ్రీడీ కాదు, వాళ్లు క్రిమినల్స్ కాదు, వాళ్లు గ్యాంబ్లర్స్ కాదు, వాళ్లు సాధారణ మనుషులు, బెటర్ ఫ్యూచర్ కోరుకున్నవాళ్లు. FTX వాళ్లకి ఇలా చెప్పింది, మీ డబ్బు సేఫ్, మేము బ్యాంక్ లాగే, మేము ట్రస్ట్ వర్ది. వాళ్లు నమ్మారు, ఎందుకంటే మనమందరం నమ్ముతాం. ఇది స్కామ్లో అత్యంత విషాదకరమైన భాగం. బాధితులు తప్పు చేయలేదు, కాని శిక్ష వాళ్లే అనుభవించారు. శామ్ జైలుకి వెళ్తాడు, కోర్ట్ కేసులు, వకీళ్లు, మీడియా. కాని బాధితులకు ఎవరూ లేరు. చాలామంది ఇలా అంటారు, రిస్క్ తీసుకున్నారు కదా, అందుకే పోయింది. కాని నిజమేంటంటే వాళ్లు రిస్క్ కాదు తీసుకున్నారు, వాళ్లు నమ్మకం పెట్టారు. క్రిప్టో ప్రపంచం ఒక ఇల్యూజన్ ఇచ్చింది, ఇది భవిష్యత్తు, ఇది సేఫ్, ఇది స్మార్ట్ పీపుల్ థింగ్. అందుకే మిడిల్ క్లాస్ కూడా లోపలికి వచ్చింది. ఇది ఒక ఫైనాన్షియల్ ట్రాజెడీ కాదు, ఇది సామాజిక ట్రాజెడీ. ఈ చాప్టర్ మనకి ఒక పెద్ద పాఠం. స్కామ్ చేసినవాడి పేరు చరిత్రలో ఉంటుంది, కాని నష్టపోయినవాళ్ల పేర్లు ఎవరూ గుర్తుపెట్టుకోరు. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచించండి, నేను పెట్టిన ప్రతి రూపాయి నిజంగా నాకు అర్థమైన చోటేనా? లేకపోతే మీరు కూడా ఒకరోజు ఈ లిస్ట్లో ఉండొచ్చు. అరెస్ట్ నుంచి కోర్టు వరకు శామ్ ఎలా ఖైదీ అయ్యాడు? FTX కూలిపోయిన తర్వాత శామ్ ఒకేసారి 2 పనులు చేశాడు. బయటికి నవ్వాడు, లోపల దాక్కున్నాడు. మొదటి కొన్ని రోజులు శామ్ కనిపించలేదు. ట్వీట్స్ డిలీట్, ఫోన్ ఆఫ్, ఇంటర్వ్యూస్ లేవు. ప్రపంచం అడుగుతోంది, శామ్ ఎక్కడ? ఎలా పారిపోయాడు? డబ్బు ఎక్కడ దాచాడు? కాని నిజమేమిటంటే శామ్ పారిపోలేదు. అతను బహామాస్ అనే దేశంలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నాడు. అక్కడే FTX హెడ్ ఆఫీస్. ప్రపంచ మీడియా ఒత్తిడి పెరిగింది. US ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. చార్జెస్: వైర్ ఫ్రాడ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, కన్స్పిరసీ. అంటే సింపుల్గా మోసం, దొంగతనం, చట్టవిరుద్ధ లావాదేవీలు. 2022 డిసెంబర్లో బహామాస్ పోలీసులు శామ్ని అరెస్ట్ చేశారు. ఐరనీ ఏంటంటే ఒకప్పుడు ప్రైవేట్ జెట్లో తిరిగిన శామ్ ఇప్పుడు హ్యాండ్ కఫ్స్లో. శామ్ని అమెరికాకు తీసుకువచ్చారు. కోర్టు ముందు హాజరుపరిచారు. మొదటిసారి కోర్టులో శామ్ కనిపించినప్పుడు టీషర్ట్ లేదు, షార్ట్స్ లేదు, మెస్సీ హెయిర్ లేదు, ఫార్మల్ డ్రెస్, సీరియస్ ఫేస్. గేమ్ ఓవర్. శామ్ మొదట బెయిల్ మీద బయటికి వచ్చాడు. పేరెంట్స్ ఇంట్లో ఉండే కండిషన్, ల్యాప్టాప్ యూసేజ్ లిమిటెడ్, ఇంటర్నెట్ మానిటర్డ్, విజిటర్స్ ట్రాక్డ్. కాని అతను ఒక పెద్ద తప్పు చేశాడు. విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈమెయిల్స్ పంపాడు. అది చట్టానికి విరుద్ధం. జడ్జ్ యాంగ్రీ అయ్యాడు. శామ్ని జైలుకి పంపించాడు. అప్పటినుంచి శామ్ కోర్టుకి జైలు నుంచే వచ్చేవాడు. నో మోర్ ఫ్రీడమ్, నో మోర్ ట్విట్టర్, నో మోర్ ఇంటర్వ్యూస్. ట్రయల్ మొదలైంది. కీ విట్నెసెస్: క్యారోలైన్ ఎలిసన్, గర్ల్ఫ్రెండ్, FTX ఇంజనీర్స్, ఫైనాన్స్ స్టాఫ్. అందరూ ఒకే మాట చెప్పారు. శామ్ డైరెక్ట్గా చెప్పాడు, కస్టమర్ మనీ యూజ్ చేయమని. అంటే మొత్తం స్కామ్ శామ్ నాలెడ్జ్తోనే జరిగింది. ఈమెయిల్స్, చాట్ లాగ్స్, కోడ్ ఫైల్స్,
అన్నీ కోర్టులో చూపించారు. శామ్కి డిఫెన్స్ ఏమీ లేదు. అతని మాటలు, ఐ డిడెంట్ ఇంటెండ్ టు స్టీల్, ఐ థాట్ ఐ కుడ్ ఫిక్స్ ఇట్. కోర్ట్ సమాధానం, ఇంటెన్షన్ కాదు ముఖ్యం, యాక్షన్ ముఖ్యం. 2023లో జ్యూరీ తీర్పు ఇచ్చింది, గిల్టీ ఆన్ ఆల్ మేజర్ ఛార్జెస్. అంటే శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ ఈక్వల్స్ టు క్రిమినల్. 2024లో శిక్ష 25 సంవత్సరాల జైలు, బిలియన్స్ అసెట్స్ కాన్ఫిస్కేషన్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ బ్యాన్, లైఫ్ డిస్ట్రాయిడ్. ఒకప్పుడు ఫోర్బ్స్ కవర్, సెలబ్రిటీస్ ఫ్రెండ్స్, వరల్డ్ ఫేమ్. ఇప్పుడు ప్రిజన్ నంబర్, సెల్, యూనిఫామ్. ఈ స్టోరీ మనకి ఒక పెద్ద పాఠం. చట్టం నిద్రపోవచ్చు, కాని చనిపోదు. ఎంత పెద్దవాడైనా సరే, ఎంత తెలివైనవాడైనా సరే, ఎంత డబ్బున్నా సరే, చివరికి అకౌంటబిలిటీ తప్పదు. శామ్ కథ ఇక్కడితో ముగియలేదు, కాని అతని స్వేచ్ఛ ఇక్కడితో ముగిసింది. ఇప్పటివరకు మనం ఒక వ్యక్తి కథ కాదు చూశాం, మనం ఒక యుగం కథ చూశాం. త్వరగా ధనవంతుడవ్వాలి అనే యుగం, నియమాలు అవసరం లేదు అనే యుగం. శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్ తెలివైనవాడు, చదువు ఉన్నవాడు, ప్రపంచంలో టాప్ మైండ్స్లో ఒకడు. అయినా ఎందుకు పడిపోయాడు? ఎందుకంటే అతనికి ఒక భ్రమ వచ్చింది, నేను ఎక్సెప్షన్, నాకు రూల్స్ అవసరం లేదు. ఇదే ప్రతి స్కామ్ మొదలు. ఈ కథలో అసలు నష్టపోయింది ఎవరు? శామ్ కాదు, FTX కాదు. నష్టపోయింది స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న ఇన్వెస్టర్లు. వాళ్లు పెట్టింది డబ్బు కాదు, వాళ్ల భవిష్యత్తు. డబ్బు కంటే పెద్ద ఆస్తి నమ్మకం. అదే సరైన చోట పెట్టకపోతే జీవితం మొత్తం కూలిపోతుంది. బాధితుల డబ్బు తిరిగి వస్తుందా? సూటిగా సమాధానం, పూర్తిగా కాదు, కాని కొంతమాత్రం వస్తుంది. FTX కూలిపోయిన తర్వాత US కోర్ట్, ట్రస్టీలు అన్ని యాసెట్స్ ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు, క్రిప్టో వాలెట్లు, షేర్లు, రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్స్. 2023 నుంచి ఇప్పటి వరకు రికవర్ చేసిన మొత్తం $10 బిలియన్ పైగా. అంటే సుమారు 60–70% వరకు తిరిగి వచ్చే అవకాశం. ముందుగా డబ్బు ఎవరికంటే చిన్న ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ యూజర్స్, వాళ్లకే ప్రయారిటీ. ఇది ఒక్క రోజులో కాదు, ఇయర్స్ పడుతుంది. క్లెయిమ్స్, ఫార్మ్స్, డిలేస్. కానీ హోప్ ఉంది. FTX తర్వాత ప్రపంచం మారింది. మ్యాండేటరీ ఆడిట్స్, ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్, కస్టమర్ ఫండ్ సెపరేషన్. ఇలాంటి స్కామ్ మళ్లీ జరగడం ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడొక్క సెకండ్ ఆగండి. ఈ కథలో మీరు ఒక స్కామర్ని చూశారు, ఒక సిస్టమ్ని చూశారు, ఒక ప్రపంచాన్ని చూశారు. కాని అసలు మీరు చూడాల్సింది ఎవరో తెలుసా? మీరే. ఈ వీడియోలో శామ్ మోసం చేశాడు, Your Honor, the కానీ evidence మీ clearly జీవితంలో establishes intent. మీరు ఎవరిని Noted. బ్లైండ్గా Defense, your నమ్మారు? response? Premature, app. Your Honor. ఒక కంపెనీ, ఒక మాట. శామ్ ఒక్కరోజులో స్కామర్ కాలేదు, అతను నెమ్మదిగా మారాడు. మీరు అలాగే. మంచి నిర్ణయాలు కూడా ఒక్కరోజులో రావు, అవి కూడా నెమ్మదిగా తయారవుతాయి. ఈ కథలో మనం ఒక మాట విన్నాం, మనీ వాజ్ లాస్ట్. కాని నిజమైన వాక్యమిది, టైమ్ వాజ్ లాస్ట్, ట్రస్ట్ వాజ్ లాస్ట్, పీస్ వాజ్ లాస్ట్. డబ్బు తిరిగి రావచ్చు, సమయం, మనసు, నమ్మకం అవి తిరిగి రావు. ఈ వీడియో చూశాక కూడా మీరు మళ్లీ అర్థంకాని చోట పెట్టుబడి పెడితే శామ్ తప్పు కాదు, సిస్టమ్ తప్పు కాదు, అప్పుడు మనమే బాధ్యత. ఈ కథకు చివరి మాట ఇది కాదు, శామ్ జైలుకు వెళ్లాడు. అసలు చివరి మాట ఇది, మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియో ఒక స్కామ్ గురించి కాదు, ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక భయం కాదు, ఇది ఒక అవకాశం. ప్రపంచంలో పెద్ద మోసాలు తెలివి వల్ల జరగవు, అవి ఆలోచించకుండా నమ్మడం వల్ల జరుగుతాయి. థింక్ బిఫోర్ యూ ట్రస్ట్, థింక్ బిఫోర్ యూ ఇన్వెస్ట్, థింక్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. సరే, ఇప్పుడు ఇలాంటి స్కామ్ మన దేశంలో జరిగి ఉంటే జస్ట్ థింక్ వన్స్. ఇప్పటివరకు మనం చూసింది ఒక వ్యక్తి కథ, శామ్ బ్యాంక్మన్ ఫ్రీడ్. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఒక దేశాల తేడా. స్కామ్ జరిగిన వెంటనే అమెరికాలో స్కామ్ బయటపడింది. 3 రోజుల్లో అరెస్ట్, పాస్పోర్ట్ సీజ్డ్, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజెన్. ఇండియాలో స్కామ్ బయటపడింది, 3 నెలలు న్యూస్,
3 సంవత్సరాలు ఎంక్వైరీ. అంతలో స్కామర్ ఫారెన్ కోర్ట్ సిస్టమ్ యుఎస్ఏలో కేస్ రిజిస్టర్ అయిన వెంటనే డైలీ హియరింగ్. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో మీడియా డ్రామా. ఇండియాలో కేస్ రిజిస్టర్ అయ్యాక నెక్స్ట్ డేట్ 6 నెలలు. లాయర్స్ చేంజ్, ఫైల్స్ మిస్సింగ్, విట్నెస్ హాస్టైల్, పబ్లిక్ ఫర్గెట్. జైల్ రియాలిటీ యుఎస్ఏలో కన్విక్షన్ అంటే 25 years జైల్. నో విఐపి ట్రీట్మెంట్, నో స్పెషల్ ఫుడ్, నో పొలిటికల్ ప్రెషర్. ఇండియాలో కన్విక్షన్ అంటే బెయిల్, మెడికల్ గ్రౌండ్, విఐపి సెల్, ఈవెంచువలీ పెరోల్. రికవరీ ఆఫ్ మనీ యుఎస్ఏలో స్కామర్ అసెట్స్ ఫ్రీజ్, క్రిప్టో వాలెట్స్ ట్రాక్, ప్రాపర్టీస్ ఆక్షన్, మనీ రిటర్న్డ్ టు విక్టిమ్స్. ఇండియాలో స్కామర్ అసెట్స్ బేనామీ, అకౌంట్స్ ఇన్ దుబాయ్, ప్రాపర్టీస్ ఇన్ రిలేటివ్స్ నేమ్, విక్టిమ్స్ ఓన్లీ హోప్. స్పీడ్ ఆఫ్ జస్టిస్ యుఎస్ఏలో క్రైమ్, జైల్, రికవరీ 2 to 3 years. ఇండియాలో క్రైమ్, ఎంక్వైరీ, కమిటీ, సిబిఐ, ఈడీ 10 to 15 years or more. By then, victim retired, some even dead. Real difference USAలో system message, crime ends your life. Indiaలో system message, crime gives you new life. USAలో స్కామర్ భయపడతాడు, ఇండియాలో విక్టిమ్ భయపడతాడు. డీప్ ట్రూత్ ఇది వ్యక్తుల తేడా కాదు, ఇది సిస్టమ్ తేడా. అక్కడ లా అబౌవ్ ఎవ్రీవన్, ఇక్కడ సమ్ పీపుల్ అబౌవ్ లా. మోస్ట్ పెయిన్ఫుల్ లైన్ యుఎస్ఏలో స్కామర్ లూజెస్ ఫ్రీడమ్, విక్టిమ్ గెట్స్ జస్టిస్. ఇండియాలో స్కామర్ గెట్స్ ఫ్రీడమ్, విక్టిమ్ లూజెస్ ట్రస్ట్. ఫైనల్ రియాలిటీ చెక్. మన దేశంలో స్కామర్లు పారిపోతారు, కానీ మన అవగాహన పారిపోకూడదు. చట్టం స్లోగా ఉండొచ్చు, కానీ మన జ్ఞానం స్లోగా ఉండకూడదు. ఈ కంపారిజన్ చివరి మాట. స్కామర్లు మారరు, సిస్టమ్ మారకపోవచ్చు, కానీ మనం మారకపోతే మనమే తరువాత బాధితులం. ఇన్ యుఎస్ఏ జస్టిస్ ఇస్ ఫాస్ట్, ఇన్ ఇండియా అవేర్నెస్ మస్ట్ బి ఫాస్టర్. ఈ వీడియోలో మనం అమెరికా సిస్టమ్ గురించి మాట్లాడాం, మన దేశం గురించి కూడా నిజం మాట్లాడాం. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, నేను ఇండియాను విమర్శించలేదు, నేను ఇండియాను ప్రేమిస్తాను. ఇండియా అంటే సమస్యలు మాత్రమే కాదు, ఇండియా అంటే అవకాశాలు, ఇండియా అంటే శక్తి, ఇండియా అంటే భవిష్యత్తు. కానీ ఆ భవిష్యత్తు స్ట్రాంగ్ కావాలంటే మనం బ్లైండ్ కాకూడదు, మనం సైలెంట్గా ఉండకూడదు. దేశాన్ని ప్రేమించడమంటే దేశాన్ని పొగడడం మాత్రమే కాదు, దేశాన్ని ప్రేమించడమంటే తప్పు జరిగితే నిజం మాట్లాడడం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా ఒక్కటి చేస్తే చాలు. ఒక్క స్కామ్ అయినా క్వశ్చన్ చెయ్యండి, ఒక్క రూమర్ కూడా వెరిఫై చెయ్యండి, ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అర్థం చేసుకొని చెయ్యండి. అదే నా విజయం. మీకు ఈ వీడియో నచ్చితే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది అవేర్నెస్. ఇలాంటి నిజమైన స్టోరీస్ తెలుగులో కొనసాగాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే మన దేశం మారాలంటే ముందు మన ఆలోచనలు మారాలి. నేను ఇండియాను ప్రేమిస్తాను, అందుకే నిజం మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిజం మాట్లాడేవాడే నిజంగా దేశాన్ని ప్రేమించేవాడు. లవ్ ఇండియా. జై హింద్. క్వశ్చన్ ఎవ్రీథింగ్. స్టే అవేర్.